ఎలక్షన్ ముందు పేదవాళ్ళకి న్యాయం చేయకూడదు అని ఎవరైనా చెప్తారా చెప్పండి. ఎవరే వెంకటరెడ్డి గారు ఏంటో మాట్లాడుతున్నాడు. మీరు వాళ్ళతో అడిగిట్లేదు, మీరే అడగండి. ఇప్పుడు కాదండి కాదు సంక్షేమం అనేది ఈ రోజు గుర్తొచ్చిందా? పేదవాళ్ళకి ఏం చేశావు ఒక మాటనా ప్లీజ్ ఒక్క మాట. సంక్షేమం ఏం చేశారు? ఎన్ని గృహాలు కట్టించారు మీరు? 4వ సంవత్సరంలో గుర్తొచ్చిందా? ఎంతమందికి అర్బన్ వాళ్ళకి హౌసింగ్ ఇచ్చారు? 4.5 ఏళ్ళకి గుర్తొచ్చిందా? పేదవాడి పేరు చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అన్నిటి సమాధానం చెప్తాను. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులను నొక్కేసి 600, 700 రూపాయలు ఎస్ఎఫ్టీ అయ్యేదాన్ని 1600, 2200 చేయడం సంక్షేమమా? ఎంతమందిని అప్పులు పాలు చేస్తారు? అయిపోయిందా? మళ్ళీ మాట్లాడగలరు కాదు పేదవాళ్ళు ఫలానని చెప్పు. ఈ ఊర్లో అదేనండి ఒక మాట ఉండండి. ఈ ఊర్లో పేదవాళ్ళ గుడిసెలు ఎన్ని పాల్గొట్టారు? మీ కొంప పగలగొడితే మీకు దిక్కులేదు, మీరేది మాట్లాడుతున్నారు సంక్షేమం గురించి? ఇల్లు పాల్గొట్టారు. ఈ ఊర్లో ఎవరు వేరే వాళ్ళు ఎవరైనా పాల్గొట్టారా? ఎవరైనా చేశారా? ఊరికైనా మాట్లాడతారు ఎందుకు? నోరుందని నోరు మీకు లేదా? ఎవరికి లేదు? మాట్లాడండి. పేదవాళ్ళ తరఫున మాట్లాడడానికి మీకు హక్కు లేదు. ఎందుకంటే పేదవాళ్ళని సంరక్షించే అవకాశం మీకు లేదు. మాట్లాడటం ఏంటి? మీరు అడిగారు మీ ఇంటి పక్కన పగల పడితే ఇంతవరకు మీకు దిక్కు లేదు. సార్ మీరు విలేకరుగా మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి మనిషిగా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడటం మీరు ఆగండి, నేను చెప్తున్నా. మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్తున్నా. ఈ విజయవాడ నగర చరిత్రలో మేము విజయవాడలో పుట్టి విజయవాడలో పెరిగా, విజయవాడలో పేదలకి గృహాలు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చారు. మీరు వైఎస్ఆర్ కాలనీ ఆగండి నేను చెప్పానండి. వైఎస్ఆర్ కాలనీలో కట్టించిన మాట వాస్తవే. ఎన్ని అక్కడ 13,000 ఇల్లు. ఇవాళ జక్కంపూడిలో దాదాపు 40,000 ఇల్లు కట్టిస్తున్నాం. 40,000 ఇల్లులో కట్టిస్తున్నాం. మీరు వెళ్ళి ఒక్కసారి చూసుకోండి. కాదు ఒక్కసారి చూసుకోండి. మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హయాంలోని వైఎస్ఆర్ కాలనీలో ఇల్లు ఎలాగున్నాయో, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో పేదలకు కట్టించే ఇల్లు ఎలాగున్నాయో ఒక్కసారి మీరు చూసి మాట్లాడండి. మీరు ఒక్కసారి చూసి మాట్లాడండి. ఆ రూములకి ఈ రూములకి చూడడానికి కడుతున్నారండి. అక్కడ కడతానే ఉంటారు. 4.5 సంవత్సరంలో మొదలు పెడతారు. 5వ సంవత్సరం 1వ నెలకు అయిపోద్ది. మళ్ళీ 4వ సంవత్సరం 9వ నెల వరకు ఆగుతాయి. సంక్షేమ ఫలాలు ఇంకేం కావాలి? సంక్షేమ పథకాలు చేసేవాడి ఏం చేశారు చెప్పండి. 10 చెప్పండి. చెప్పండి. 10 చెప్తాను. ఒకటి చెప్పండి. 10 ఒకటా? చెప్పండి. 200 రూపాయలు పెన్షన్. ఇవాళ ఎంత చెప్పండి? చెప్పండి. 2,000. మీరు చెప్పండి సార్. 2,000 సార్. ఈ రోజు వరకు 200 రూపాయలు పెన్షన్ 2,000. ఏమండి సంక్రాంతికి తెలుగు వాళ్ళకి కానీ లేదా రంజానికి ముస్లింలకు కానీ క్రైస్తవులకి క్రిస్టమస్కి కానీ ఒక చాక్లెట్ ఇచ్చాడా రాజశేఖర రెడ్డి గారు? ఒక్క చాక్లెట్ ఎప్పుడైనా ఇచ్చాడా? మేము చెప్పంటారా? మేము చంద్రబాబు నాయుడు గారు అప్పుల ఊపులో ఉన్నటువంటి రాష్ట్రం వచ్చిన తర్వాత రంజాన్ కానుక, సంక్రాంతి కానుక, తెలుగు వాళ్ళకి క్రిస్మస్ కానుకలు ఇస్తున్నాడు. మీ ఇంట్లోకి ఏ వండుకోవాలో ఇస్తున్నాడు. మీరు చాలా మంచి మాట చెప్పారు సార్. ఒక మాట చెప్పండి. మీరు చాలా మంచి పని చేశారు. అయితే మీరు ఇచ్చిన హెరిటేజ్ నెయ్యి చెడిపోయింది. మీరు ఇచ్చిన బెల్లం ఉపయోగపడాల. మీరు ఇచ్చిన పప్పులు, కందిపప్పు వగైరాలు వండుకోవడానికి ఉపయోగపడాల. ఇది ఒక ఎత్తు అయితే, రేషన్ కోణంలో మీరు చేసినంత ద్రోహం ఈ రాష్ట్ర ప్రజలకు ఏ ప్రభుత్వం చేయాల. ఎన్ని ఈ పాస్ అనే మిషన్లు పెట్టి మీరు ఎంతమందికి ఇచ్చారు? వెంకటరెడ్డి గారు మీకు నాకు ఉపయోగపడవచ్చు కానీ వీళ్ళందరికీ ఉపయోగపడతాయండి. ఎక్కడున్నా మా మిత్రులు ఒక నిమిషం. ఈ కొలీగ్స్ ఎవరైనా సార్ మీరు మాట్లాడే తప్పని ఏ మిత్రుడు చెప్పినా నేను మాట్లాడు. మీరు ఈ పాస్ అనేది పెట్టి ఎంతమందిని తొలగించారు? 2014 ఎలక్షన్స్ ముందు ఎన్ని ఉన్నాయి రేషన్ కార్డు? ఈ 4.5 ఏళ్లలో ఎన్ని తొలగించారు? ఈ నెలలో ఎన్ని మళ్ళీ కొత్తగా ఇస్తున్నారు? చాలా అమాయకంగా మాట్లాడుతున్నారండి మీరు. అసలు వెంకటరెడ్డి గారు అమాయకంగా మాట్లాడుతున్నాడు. ఈ నెలలో ఉన్నప్పుడు నువ్వు మిగతా వ్యక్తిగత మీరు పార్టీలో పనిచేశారు. అవును, అమాయకంగా మాట్లాడుతున్నారు. ఎలాగంటే వైట్ కార్డు అనేది కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు ఎన్ని వైట్ కార్డులు ఉన్నాయి? మీరు ఇవాళ ఇస్తానన్నారు. సరే లెక్క తీయించండి. మీరు పేదవాళ్ళ తరఫున మాట్లాడితే నిజాయితీగా మాట్లాడండి. లేదంటే మీరు రాజకీయం మాట్లాడితే ఓన్లీ రాజకీయం మాట్లాడండి. పేదవాళ్ళ పేరు చెప్పి నిజాయితీగా మాట్లాడుతున్నా. పేదవాళ్ళ పేరు చెప్పి అబద్ధాలు చెప్పడం మానుకోండి. నేను నిజాయితీగా మాట్లాడుతున్నా. మీ
మాటలో నిజాయితీ లేదు. మీరు చెప్పారు మీరు పేదల రేషన్ కార్డులు ఎన్ని తొలగించారు చెప్పండి. అదే 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 మీరు మాట్లాడతారు మీ దగ్గర లేవు అసలు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి, ఇవాళ ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయో ఒకసారి లెక్క చూసుకోండి. మీరు మీకు డబల్ గా ట్రిపుల్ ఉంటాయి. 4వ ఏడాది 9వ నెల ఇస్తున్నారు. 4 ఏళ్ల పాటు మీరు తొలగించారు. వాళ్ళ పేర్లు ఈ పాస్లను పెట్టి మీరు వేయాలని చెప్పి బయట నుంచి పిలిపిస్తున్నారు. మీరు చేసే మోసం ఏ ప్రభుత్వం చేయలే ఇప్పటివరకు, భారతదేశంలో చేయలే. మేము ఇచ్చిన పథకాలు బాగా చెప్పాడు. మేము ఇచ్చినటువంటి పథకాలు ఇవాళ భారతదేశంలో ఎక్కడే ఇవ్వట్లా. అబద్ధం చెప్పండి. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి పథకాలు భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా చేయట్లా. పేదలకు మీరు చేసినంత మోసం ఎవడు చేయలే. ఏ దానికి ఇచ్చాడు చెప్పు. ఎవరికి లోన్ ఇచ్చావు? రైతుల్ని ఎంత నాశనం చేశావు? నువ్వు నీ గవర్నమెంట్ ఏం మాట్లాడతావు? రైతులకి ఎంత మోసం చేశావు? అప్పు పట్టుకునే చేశావు. నువ్వు మాట్లాడుతున్నావు. డ్వాక్రా వాళ్ళు సంఘానికి ఇచ్చారు. ఏం చేశారు మీరు డ్వాక్రా వాళ్ళు? దయచేసి నా ప్రెస్ మీట్ చాలా ప్రశాంతంగా జరిగేది. అనవసరంగా చెడగొట్టడానికి వచ్చారు కొంతమంది. మీరు రాజకీయం మాట్లాడండి, 100% మాట్లాడుతుంది, ఎవరికి అభ్యంతరం లేదు. పేదవాళ్ళ గురించి మాట్లాడే అర్హత మీకు 1% కూడా లేదు. నా ప్రెస్ మీట్ చాలా ప్రశాంతంగా జరిగేది. కావాలని చెడగొట్టడానికి వచ్చారు. మాట్లాడండి, మీరు రాజకీయం మాట్లాడుకోండి. పేదల గురించి మాత్రం దయచేసి మాట్లాడదు. పేదల గురించి మాట్లాడుతుంది. ముందు నీ ఇల్లు చక్క పెట్టుకో, మళ్ళీ మాట్లాడదాం. నీ ఇల్లుని పాల్గొట్టారు. నీ ఇల్లు చేయి. ఈ ఊర్లో ఎవరికైనా చెడగొట్టారా? ఊరికైనా మాట్లాడతారు ఏంది? ఎవరు నా ఇల్లు పగలగొట్టినా నాకు ముఖ్యమంత్రి గారు దేవస్థానం గురించి నాకే ఇవ్వలా, నాకే ఇవ్వలా. దయచేసి అబద్ధాలు చెప్పండి ప్లీజ్. ఇల్లు కూడా 5 కట్టించారు సార్. 1 గంటే వస్తాం, 1 గంటే మాట్లాడతాం. సార్ మీరు రాజకీయం మాట్లాడుకోండి, 100% మాట్లాడండి. పేదల గురించి మాత్రం అబద్ధం చెప్పండి దయచేసి. రైతులు నిన్న సంకనాకి ఇచ్చారు. డ్వాక్రాలను పనికి మాలిన చేశారు. వాళ్ళకి అప్పులు ఇచ్చేవాళ్ళు అప్పులు లేకుండా చేశారు. బ్యాంకులను వడ్డీ లేకుండా చేశారు. మీరేమైనా మాట్లాడుకోండి. పేదల గురించి మాత్రం దయచేసి మీరు అబద్ధం చేసి మోసం చేయండి. రచ్చగొట్టి ఎవరో ఒకరు తీర్చిద్దాం అనుకుంటున్నాడు. నేను మీరేం మాట్లాడినా నవ్వుతూనే ఉంటాను. నిజం చెప్పడం రాదని చెప్పండి. ఏమంటే మీరు ఎంత రచ్చగొట్టినా ఆన్ రికార్డే. ఆయన ఎంత రచ్చగొట్టినా నేను నవ్వుతూనే మాట్లాడతా. ఇది రెచ్చగొట్టడం కాదు, వాస్తవాలు అడిగితే దీన్ని మీరు మాయ చేయడానికే మీరు పుట్టారు. అబద్ధం చెప్తున్నారు. కాదు, ఆయన నన్ను రెచ్చగొట్టి ఎక్కడో చోట బ్యాలెన్స్ తప్పేలా మాట్లాడిద్దాం అనుకుంటున్నాడు. నేను మాట్లాడను, నవ్వుతూనే మాట్లాడతా.